వినలే. ఏం చేసినాడు? ఆయన లోబడిపోయాడు. ఈమె వేధించింది, ఆయన ఏం చేసింది? వేధించింది, హింసించింది. నీకు నిజమైన ప్రేమే లేదు. ఏమంతా? నీకు నిజమైన ప్రేమే లేదు, నా పైన ఏమీ లేదు, నువ్వు ఊరికేనన్నా పెళ్లి చేసుకుంటావంటుంది. ఆ మాట అన్నప్పుడు ఏం చేస్తాడు? మగుడైనప్పుడు లేదు, నా దగ్గర చాలా ప్రేమ ఉందని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసిన దాంట్లోనే చిక్కేసుకునింది. సంసారం ఎట్లా చిక్కేసుకున్నాడు? ఆ ప్రయత్నంలోనే చిక్కేసుకున్నాడు. ఆయనకి తెలియదు అంటారా? ఆయనకి తెలీదు అంటారా? సంసోనికి తెలుసు. ఎప్పుడు అంటాడు ఆ మాట? ఎప్పుడు అంటాడు ఆ మాట? కాదు, 14:18 అంటాడు. 18 కింద అంటాడు, సూర్యుడు అస్తమించు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినదేది, సింహం కంటే బలమైనది ఏది అని అతనితో అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఉందని వారితో చెప్పాడు. ఏమంట? నా భార్య దగ్గర మీరు ఇట్లా చేసి తెలుసుకున్నారో, లేకుంటే మీరు తెలుసుకోలేరు అని చెప్తా. ఫిలిష్తీయుల స్త్రీల గురించి దేవుడు బయలుపరిచిన విధానం. భర్తని వాళ్ళు ప్రేమించరు, వాళ్ళు లోబడిపోరు, వాళ్ళు ద్వేషిస్తారు. ఏదైనా కష్టం వస్తే భర్తని విడిచిపెడతారు. ఇలాంటి ప్రవర్తనలు మోసం చేసే బుద్ధి ఉంది. అవునా కదా? ఫిలిష్తీయులు ఏం చేసినారు? సంసోన్ని మోసం కదా చేసింది. కానీ లేకుంటే మన ఇద్దరం ఒకటి, ఏమన్నా కానీ ఎన్నన్నా వచ్చినా పోరాడదామనేది లేదు, నిలబడదామనేది లేదు. ఏమైపోయింది? భయపడిపోయింది. ఏం చేసిన? మొగుడు తెలుసుకోకుండా వేరే కార్యాలు చేసేకపోయింది. ఇదంతా ఏమి? ఫిలిష్తీయుల స్త్రీల ప్రవర్తనలో. ఈ ప్రవర్తన ద్వారా ఏం చేసినాడు? తల్లిదండ్రుల ఫస్ట్ ప్రేరేపించబడినాడు. వద్దు, వాళ్ళతో వద్దు, మనకి వాళ్ళతో సంబంధాలు వద్దు, వాళ్ళతో పెండ్లి మనకి వద్దు అని చెప్పినాడు. కానీ ఏం చేసినాడు? నాకు అదే కావాలా, నాకు ఆ పాపే కావాలా, లేదు నాకు ఆ పిల్లోడే కావాలా. ఏం చేస్తాం మనము? తల్లిదండ్రులతో ఫస్ట్ ప్రేరేపింపబడిపోతుంది. నీకొద్దు, నీకొద్దు, వద్దు. మనం ఏం చేస్తా? లేదు నాకు అదే కావాలా, నువ్వు వాళ్ళని చేసుకుంటే ఏమైపోతావు? దారి లేకుండా అయిపోతుంది, మోయబడిపోతావు నువ్వు. ఆయనకు ప్రాధాన్యత. సరే, మీకు ఇంకొక డౌట్ వస్తుంది ఇప్పుడు. తల్లిదండ్రులు మాట వినుకోకుండా చేసుకున్నందుకు మాది తల్లిదండ్రులు చేసిన సంబంధాలన్నీ బాగున్నాయా అంటారా లేదా? అది కూడా. తల్లిదండ్రులు చేసిన సంబంధాలు బాగున్నాయా? వాళ్ళ దాంట్లో లేదా? ఉంది. కానీ అందుకే మనం ఏం చేయాలా? దేవుణ్ణి ముందు పెట్టుకొని చేయాల, ప్రార్థనలు చేయాల. దీంట్లో బయలుపరిచి సమయం చెప్పాలా, వీళ్ళ సంబంధాలు గట్టిగా ఉంటాయా లేవా అని తండ్రి అని బయలుపరిచి ప్రార్థనలు చేయాలా. ప్రార్థన చేసి దేవుని దగ్గర బాగా అడగాల. అడిగి సమయ రహస్యాలు బయలుపరచండి. వీళ్ళిద్దరి మధ్యలో సంబంధాలు గట్టిగా ఉంటాయా? వీళ్ళు అనేక దినంలో నీలో నడిచి నీకు పాత్రలుగా వీళ్ళు జీవిస్తారా? ఇరువురు ఏకశరీరమై ఉంటారా అని ప్రార్థనలో గడపాల. గడిచి ప్రార్థనలు చేయాల, ఉపాసాలు ఉండి ప్రార్థన చేయాల. 100 ఏళ్ళ సంబంధం. ఏమంట? 100 ఏళ్ళ పంట. 100 ఏళ్ళ పంట పండించేటప్పుడు, ఆ పంటకు పునాది వేసేటప్పుడు మనం ఎన్ని రోజులు? 2 రోజులన్నా ఉపవాసం ఉండేది వద్దా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఆలోచనలు అడిగి పెండెంట్లో చేస్తే అవి గట్టిగా నిలబడతాయి. ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా గట్టిగా నిలబడతాయి. లేకుంటే నిలబడవు. మనము సొంత ఆలోచనలతో పోయి, సొంత బుద్ధులతో పోయి దేవుని దగ్గర ఆలోచన అడుక్కోకుండా, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆయన్ని వేడుకోకుండా మనం పోయిన కార్యాలు ప్రతి ఒక్కటి అయితే సఫలమో కావు. ఏమైనా ప్రాబ్లం వచ్చావి 100 ఏళ్ళ పంటగా ఉండదు. దేవుడి దగ్గర ఆలోచనలు అడగాల, ప్రార్థనలు చేయాలా, తెలుసుకోవాలా, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి. నమ్మి బయలుపరుస్తామే. మేము పెళ్లి చేయాలనుకుంటా ఉన్నాము,
స్త్రీని చూసుకొచ్చినాము, లేదా పెళ్లి కుమారుని చూసుకొని వచ్చినాము, కానీ నీ దగ్గర ఆలోచనలు అడుగుతాను. దయచేసి మాకు నా తండ్రి తగిన జ్ఞానం ప్రసాదించండి. ఈ సంబంధాలు గట్టిగా ఉండడానికి మాకు కావాల్సిన జ్ఞానం గట్టిగా ఉంటుందా ఉండదా దయచేసి బయలుపరచండి అని చెప్పి ఆయన దగ్గర ప్రార్థన చేసి అడుక్కొని సంబంధాలు చేస్తే మనకు గట్టిగా ఉంటాయి, నిలబడతాయి. లేకుంటే నిలబడు. సరే, నిలబడిందా సంసారము? సంసోన్ది కోపించుకొని పోయినాడు. సంసోన్ ఏమీ చేయలేదు. అయ్యో ఇట్లా చేసింది నాకు అని ఏం చేసినాడు? కోపించుకొని పోయినాడు. పోతానే ఏం చేసింది? ఇంకొకటి పెళ్ళి చేసు. ఏమండి వీళ్ళ ప్రవర్తన చూడండి. వీళ్ళ ప్రవర్తనలో ఫిలిష్తీయుల ఆడపిల్లల ప్రవర్తన చూడండి. మొగుడు కోపం చేసుకొని పోయినాడు, వస్తాడనే వెయిట్ కూడా అవసరం లేదా? వద్దా? వెయిట్ చేసేది వద్దా? అయ్యో నా భర్త వస్తాడు, నా పైన కోపం కలిగి పోయినాడు, సరే తప్పు తెలుసుకొని వస్తాడు అనే ఒక వెయిట్ చేసే గుణం వద్దా? సరే, నేను చేసిన తప్పు అయింది, నేను ఇట్లా చేయకూడదలసింది, నేను ఇట్లా చేసేసినాను, నా పైన బేజారు చేసుకొని నా భర్త పోయినాడు, సరే ఆ భర్తకి కోపం తగ్గుతుంది, తర్వాత ఇంటికి వస్తాడు అనే ఒక మినిమం జ్ఞానము వద్దా? టక్కనే తండ్రి వేరే వాళ్ళని చూసి స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసి, సరే వేరే వాళ్ళకన్నా ఇచ్చి పెళ్లి చేసినారా? లేదు, సంసోన్ స్నేహితుడికే ఇచ్చి పెళ్లి. సరే, సంసోన్ స్నేహితుడికి ఇచ్చే పెళ్లి చేసేటప్పుడన్నా అయ్యో ఆయన స్నేహితుడికే ఇచ్చి పెళ్లి చేస్తే ఎట్లా అయినా అనే మాట అన్నా వద్దా? ఇవన్నీ ఫిలిష్తీయుల స్త్రీల గురించి చెప్పడానికి దేవుడు రాసిలేదు. ఆ ఫిలిష్తీయుల స్త్రీల బుద్ధులు ఎట్లున్నాయి? భర్తని ప్రేమించే గుణమే లేదు, భర్తని శిరస్సుగా పెట్టే గుణమే లేదు, భర్తకి లోబడే గుణమే లేదు. భర్త కోపించుకొని పోతే 2 నిమిషాలు వెయిట్ చేద్దాం అనేది లేదు. ఇంకొకసారి అప్పుడే ఇంకొక పెళ్లి చేసుకోవడము, ఇవన్నీ ఏమి ఫిలిష్తీయుల స్త్రీల గుణాలు. అందుకే ఫస్టే తండ్రి ఏమంటాడు? వద్దు, మనకి ఏమంటాడో వద్దు, ఇడ్లేరా ఇటు చేసుకుందాం. ఓహో వద్దు, నాకు అదే కావాలా, బాగా ఉంది, ఏముంది, బాగుంది, నేను ఆమెనే పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఆమెనే పెళ్లి చేసుకున్నందుకు నీ జీవితాల్లో నువ్వు ఓడిపోతావు. ఓడిపోయినా లేదా? అది ఎట్లన్నా కానీ ఓడిపోతావు. అది కుయిక్తైనా ఓడిపోతావు, లేదంటే మామూలుగా నువ్వు ఓడిపోతావు. దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఆ స్త్రీ ఇట్లా కాదు, నా పరిస్థితి ఇట్లుంది, వాళ్ళు వచ్చి నన్ను హింస పెడతాండ్రు, మమ్మల్ని వచ్చి చంపుతామంటాండ్రు, కాబట్టి దీని నుంచి ఏం చేయాలో నాకు దిక్కు తెలియటం లేదు, దీనికి ఏం చేద్దాము అని అడిగింటే ఫిలిష్తీయుల స్త్రీలు మంచివారని బైబిల్లో రాయబడిండేది. అవునా కదా? ఆ రోజు ఆ మాట ఆ స్త్రీ పలికి నింటే ఈ రోజు ఫిలిష్తీయుల గురించి తప్పుగా ఉండదు. దేవుడు విరుద్ధంగా ఇశ్రాయేలుని రేపడు. వాళ్ళ దగ్గర ఆ ప్రవర్తన లేదు కాబట్టి దేవుడు ఇశ్రాయేలుని ఫిలిష్తీయుల విరుద్ధంగా రేపింది. స్త్రీల దగ్గర కూడా మంచి ప్రవర్తన లేదు, పురుషుల దగ్గర మంచి ప్రవర్తన లేదు. బాగా గెలుద్దామని లేదు. ఏం చేయాలా? కుయుక్తితో పోయి గెలుద్దామనేదే ఫిలిష్తీయుల బుద్ధి. అవునా కదా? స్త్రీని అడ్డం పెట్టుకొని లోపరుచుకొని జ్ఞానం తెలుసుకొని దాని రహస్యాలు తెలుసుకొని పోయి గెలిచేది. ఇలా స్త్రీలకి అదే బుద్ధే, పురుషులకి అదే బుద్ధే. అందుకే ఇశ్రాయేలుని రేపింది. ఫిలిష్తీయులకి ఆపోజిట్గా ఇశ్రాయేలుని ఏంటికి రేపిందంటే ఇందుకే వాళ్ళ బుద్ధిలో సరిలేవు. ఈరోజు మనం కూడా అంతే. దేవుడు తల్లిదండ్రుల ద్వారా ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రేరేపించినప్పుడు తల్లిదండ్రులకి లోబడి మనము వారికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నించాలా. సరే, నీకు తల్లిదండ్రుల పైన నమ్మకం లేనప్పుడు, వాళ్ళ మాటలకు విలువినప్పుడు దేవుడి కన్నా విలువ ఇయ్యాలనమ్మా. తండ్రికి అమ్మకి చెప్పాలా నువ్వేమని ఇలాంటి సంబంధం చూసినారు, ఓకే, లేదని లేదు. మన దగ్గర దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసి కనుక్కొని దేవుడి దగ్గర జ్ఞానం కనుక్కొని దాని ప్రకారంగా ముందుకు పోదాం. సంబంధాలు గట్టిగా ఉంటాయి. ఇలాంటి ప్రేరేపణలు కలగాల, కుమారులు కలగాల,
కుమార్తెలో కలగాల, తల్లిదండ్రుల్లో కలగాల ఈ ప్రేరేపణలు. ప్రేరేపణలు కలగాల. తండ్రి అన్నా చెప్పాలా,